అమ్మవారి ఆలయంలో వేదమాత గాయత్రి అమ్మవారి జయంతి వేడుకలను జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రిజిస్ట్రార్ బి అశోక్ చేతుల మీదుగా జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను అధ్యక్షుడు సి రవీంద్ర ప్రసాద్ స్వీకరించారు. అనంతరం రిజిస్ట్రార్ ను సమాఖ్య సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నగరడొన్న సుధీర్, కోశాధికారి రాజశేఖర్, సహాయ కార్యదర్శి సంచయ్య, కార్యవర్గ సభ్యులు సీతారామ శర్మ, సత్యనారాయణ, ప్రశాంతి, మల్లిక, స్వరలత, ఆదినారాయణ, విజయ్, మౌనిక, రఘు తదితరులు పాల్గొన్నారు. సుధీరనా సుధీరనా అన్నా ఎక్కడ తిరండి మీరు. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు గాయత్రి మాత యొక్క జయంతి సందర్భంగా నంద్యాలలోని గాయత్రి దేవాలయం నందు అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ మరియు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఈరోజు ఇక్కడ కల్పించినందుకు బ్రాహ్మణ సేవా సమైక్య వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా మేము తెలియజేశాము. గాయత్రి అమ్మవారి యొక్క జయంతిని చాలామంది మర్చిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఎవరి స్తోమకు తగ్గట్టుగా వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా అమ్మవారి జయంతి వేడుకలు చేసుకోవాల్సిందిగా అందరినీ మేము ప్రార్థిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. ఈరోజు మనకు రిజిస్టర్ గారే వచ్చి ఆయన చేతుల మీదుగా మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ సభాముఖంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా అధ్యక్షులు అరవింద ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని బ్రాహ్మణ సంఘాల వాళ్ళని కలుపుకుంటూ లోకల్గా అయితేనేమి చుట్టుపక్కల ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలతో ముఖ్యంగా బ్రాహ్మణులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. దీనికి అమ్మవారి ఆశీస్సుతో పాటు అందరు బ్రాహ్మణుల యొక్క ఆశీస్సు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు గాయత్రి అమ్మవారి పూజ జయంతి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ బ్రాహ్మణ సమాఖ్య సంఘ సభ్యులందరికీ కూడా, మరియు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వైశాఖ గారికి, వాళ్ళు మిగిలిన సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అయితే వీరు అన్నట్టుగా గాయత్రి అమ్మవారిని అందరూ మర్చిపోతున్నారు. కాకపోతే గాయత్రి అమ్మవారి తలుచుకుంటేనే మనకి ఎన్నెన్నో శుభ సంకేతాలు కనబడుతూ ఉంటాయి. జీవితంలో కావచ్చు, ప్రతి దశలో కూడా మనం అభివృద్ధి పదంలో రాణిస్తుంటాము. ఇది మర్చిపోకుండా చేయటం అనేది కూడా నాకు కూడా సంతోషం అనిపించింది. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు, జయంతి జరుపుకోవడం
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.